స్వామివారి యొక్క ప్రసాదము అనగా లడ్డు. ఆ లడ్డు చాలా పవిత్రమైంది. ఆ లడ్డుని ఎవరు స్వీకరిస్తారో, మనస్ఫూర్తిగా స్వీకరిస్తారో అతనికి అన్ని శుభములే జరుగుతాయని ఒక నమ్మకము. కాబట్టి అందరూ ఈ లడ్డు యొక్క యాలంపాటలో పాల్గొని ఎవరు శక్తి ఎంత మాత్రం ఉందో, ఎవరికి ప్రాప్తం ఉందో ఆ స్వామి యొక్క ప్రసాదము ఎవరికి ప్రాప్తం ఉందో, ఎవరికి వరిస్తాదో ఎవరు తెలుస్తుంది. కాబట్టి అందరూ దయచేసి ఇక్కడ వచ్చి ఈ లడ్డు స్వామివారి యొక్క లడ్డు యాలపాటలో పాల్గొనవలేనని మరి విజ్ఞప్తి చేస్తున్నాము. ఇంకా లడ్డు పాట స్టార్ట్ చేస్తాము. ఇక్కడ అంతా రాండి, ముందు రండి, దూరమే ఉంటారు అంతా. సర్కార్ సార్ లక్ష, సర్కార్ సార్ లక్ష, సర్కార్ సార్ లక్ష. రాండి అప్పుడు ముందరికి ఎవరన్నా ఏం లక్ష వెనకపోతున్నారు. స్టార్ట్ అవుతుంది. పాపసాని హనుమంతరెడ్డి సర్కార్ సార్ 15,000. పాపసాని హనుమంతరెడ్డి సర్కార్ సార్ 15,000. 20,000, 25,000 లక్ష్మీనారాయణ. పైసారి అదేవిధంగా 50,000 పాట పాడినారు. 25,000 లక్ష్మీనారాయణ. 25,000. రవీంద్ర నాయక్ 30,000. రవీంద్ర నాయక్ 30,000. రవీంద్ర నాయక్ 30,000. రవీంద్ర నాయక్ 30,000. లడ్డు పాట రవీంద్ర నాయక్ 30,000. రవీంద్ర నాయక్ 30,000 లడ్డు పాట. ఆలోచించకండి, 5 నిమిషాల్లో జరిగిపోతుంది. మళ్ళీ పాడాలన్నా కాదు. 30,000. రవీంద్ర నాయక్ 30,000. రవీంద్ర నాయక్ 30,000. రవీంద్ర నాయక్ 30,000. ఆలోచించకండి. 31,000 లక్ష్మీనారాయణ. లక్ష్మీనారాయణ 31. లక్ష్మీనారాయణ 31. లక్ష్మీనారాయణ 31,000. ఆలోచించకండి, ఏమి కాదు. 10లో 11 అనుకోండి. ఇది కష్టాలు కట్టుకేస్తాం వినాయక స్వామి ఎప్పుడైనా ఖచ్చితంగా. ఫస్ట్ పూజ చేసి సాసానికే కదా. ఆలోచించకండి. 31,000 లక్ష్మీనారాయణ. 31,000 లక్ష్మీనారాయణ. 32 రవీంద్ర నాయక్ 32,000. అదేవిధంగా పాత యాంకర్ 32 గుర్తుపెట్టకండి. పాత యాంకర్ వస్తున్నారు, వాళ్ళకి స్వాగతం పలుకుతూ మాకి కొంచెం సరే చెప్తాను. ఇంత ముందే స్పెల్లింగ్ మిస్టేక్ తోని సమయానికి వచ్చినారు వాళ్ళు. 32,000 రవీంద్ర నాయక్. రవీంద్ర నాయక్ 32,000. ఏం పెద్దది కాదు. 3, 2, 3 సున్నాలు అంటే 5 సంఖ్యల్లో ఉంటారు. ఇంకా మీరు 3, 2, 3 సున్నాలు అంతే. ఏం పెద్దది కాదు. 5 ఏళ్ళు ఇట్లా అనుకోండి. 32,000. ఇక్కడ యాంకర్ గా వాళ్ళు వస్తున్నారు. నేను సెలవు తీసుకుంటుంటాము. ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రజానికానికి అందరికీ ధన్యవాదాలు. సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రజలకి ధన్యవాదాలు. ఇక్కడ ఆలంపాట జరుగుతున్నది. ప్రతి ఒక్కరు ఇక్కడికి అంతా కొత్తగా వచ్చి చేరిన వాళ్ళే తప్ప పాత వాళ్ళు ఎవరు లేరు. కానీ ఇక్కడ ఒక కుటుంబంగా ఏర్పడింది. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి అది ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇక్కడికి ఇప్పుడు లడ్డు యాక్షన్ పాడుతున్నది. ఇప్పుడు యాక్షన్ 32,000 నడుస్తున్నది. దయచేసి ఎవరైనా కానీ పాట పాడిన వాళ్ళు సంతోషంగా పాడండి. వాళ్ళు కూడా మీకు కుటుంబానికి బుజ్జ గణపయ్య గారు నిండు 100 ఆయుర ఆరోగ్యాలు ఉండాలని దీవిస్తూ, వాళ్ళు సంతోషంగా ఉండాలని, మంచి సంపాదనతో ఆయు ఆరోగ్యాలు నిండు సంపాదన ఉండాలని కోరుకుంటూ
పాట జరుగుతున్నది. 32,000తో జరుగుతున్నది. యాక్షన్ పాట 32,000 రవీంద్ర నాయక్ గారు జరుగుతున్నది. 32,000 ఒకటోసారి 32,000 ఒకటోసారి 32,000 రెండోసారి 32,000 రెండోసారి. ఎవరైనా పాడాలనుకునే వాళ్ళు దయచేసి ముందుకు రావచ్చు. మనసులో కొరత పెట్టుకోవద్దండి. అయ్యో నేను పాడలేని నాకు దొరకలేదనే మాట అనుకోకుండా ఎవరన్నా కానీ మనస్ఫూర్తిగా ఉండే వాళ్ళు ముందుకు రావచ్చు. 32,000 రెండోసారి 32,000 రెండోసారి 32,000 రెండున్నరసారి 32,000 రెండున్నరసారి. ఛాన్స్ వచ్చింది. దయచేసి పాడాలనుకుంటే పాడొచ్చు. దగ్గరలో ఉంది. ఏం పర్వాలేదు. బలంతగా ఏం చేయకూడదు ఇక్కడ. దయచేసి మనస్ఫూర్తిగా ఉండాలి. 32,000 రెండున్నరసారి రవీంద్ర నాయక్ గారు. 32,000 రవీంద్ర నాయక్ గారు. దయచేసి ఎవరన్నా ఉంటే ముందుకు రావచ్చు, లేదంటే లేదు. పాట జారిస్తాం అన్నమాట. అందుకని 32,000 రెండు ముక్కాలు సారి 32,000 రెండు ముక్కాలు సారి. లాస్ట్ చేయి జారిపోతుందమ్మా. రైట్. 32,000 రవీంద్ర నాయక్ గారికి. దయచేసి మీరందరూ హర్షధ్వానాలతో ఒకసారి దాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. దయచేసి పాట పెట్టు. అదేవిధంగా దయచేసి ఒక 10 నిమిషాలు కూర్చుంటే ఒక కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత భోజన కార్యక్రమం ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఊరేగింపులో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. ఈ ఉత్సవాన్ని ఊరేగింపులో మనసులో ఉంటుంది ఏదో ఎగరలా చేయాలని. కానీ ఈరోజు మనకు వినాయకుడు కలిగించాడు కాబట్టి ఈరోజు మనస్ఫూర్తిగా దయచేసి ఎవరెవరు పాల్గొనాలనుకున్నారో వాళ్ళందరూ డ్రెస్ చేంజ్ చేసుకొని రండి. బాగా రంగులు పూసుకోండి. బాగా ఎగరండి హాయిగా ఆనందంగా. వినాయకుడిని నిమజ్జనానికి అందరూ సంసిద్ధం కావాల్సిందిగా కోరుచున్నాము. రవీంద్ర నాయక్ గారిని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము. ఒక చిన్న వాళ్లకు సన్మాన కార్యక్రమం ప్రారంభమవుతుంది. దయచేసి వాళ్ళు రావాల్సిందిగా కోరుతున్నాము. దేవుని పాట అని పెట్టరు సార్. 2 సార్లు పక్కన పెట్టే కేవి చంద్రశేఖర్ గారు దయచేసి ఇక్కడ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రావాల్సిందిగా కోరుకుంటున్నాము. విజయలక్ష్మి గారు. మెల్లగా జాగ్రత్త. నువ్వు కూడా పో బాలరాజు, పట్టుకోని జాగ్రత్త.
మరొకసారి హర్షధ్వానాలు మీ చేతుల మీదుగా వచ్చేందుకు కోరుకుంటున్నాము. 32,000 యాక్షన్ మేర రవీంద్ర నాయక్ గారికి. రవీంద్ర నాయక్ వారి కుటుంబాల పేర్లు చెప్తున్నాము. దయచేసి వారి కుటుంబానికి ఆశీర్వదించాలని కోరుతున్నాము. రవీంద్ర నాయక్ గారు, వారి సతీమణి గారు నారాయణమ్మ గారు, వారి సుపుత్రులు ప్రశాంత్ గారు, వాళ్ళ సతీమణి గారు హేమశ్రీ గారు, ప్రవీణ్ గారు, వాళ్ళ అబ్బాయికి మరొకసారి అసద్వానాలతో వాళ్ళ కుటుంబానికి 5 కేజీల లడ్డు మన వినాయకుడి చేతిలో 3 రోజులు వాళ్ళకు ఆశీర్వదించి ఇస్తున్నారు. అసద్వానాలు మరొకసారి గట్టిగా. నా వాయిస్ అంతా కూడా జరిగింది. ఫోటోస్ కూడా కొట్టారు. ఎవరు లేరు. ఇక్కడికి ఎవరైనా వచ్చి మాట్లాడాలనుకునే వాళ్ళు ఎవరైనా వచ్చి మాట్లాడవచ్చు. ఇక్కడ జరిగే ప్రోగ్రాం గురించి, ఇక్కడ జరుగుతున్న విధానం గురించి ఎవరైనా ముందుకు వచ్చి మాట్లాడచ్చు. రవీంద్ర నాయక్ గారు 2 మాటలు మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చినటువంటి ప్రజానీకానికి భక్తులందరికీ ఒక విన్నపం ఏమంటే, గత 4 సంవత్సరాల నుంచి ఇక్కడ మన వినాయక చవితి బాగా జరుపుకుంటున్నాము. ఇదే విధంగా కంటిన్యూ జరగాలని కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరము పెరుగుతూ ఉంది. మనకు ఇక్కడ భక్తాదులు పెరుగుతూ ఉన్నారు. మనం చేసే కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి. కాబట్టి మనకు హనుమంతరెడ్డి గారు మంచి సపోర్ట్తో ఉన్నారు. మనకు అతను ముందు నుండి వాళ్ళ ఫ్యామిలీ అంతా ముందు నుండి బాగా మనకు సహాయ సహకారం అందిస్తున్నారు. దయచేసి ఇదే విధంగా జరగాలని ప్రతి ఒక్కరికి ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. దయచేసి అందరూ లడ్డు యాలం కార్యక్రమం అయిపోయింది. ఇంకా భోజన కార్యక్రమం ఉంటుంది కాబట్టి దయచేసి తప్పకుండా వచ్చిన భక్తాదులందరూ భోంచేసిపోవాలని విన్నపము. భోంచేసిన తర్వాత స్వామి యొక్క నిమజ్జన కార్యక్రమానికి అందరూ రెడీ అయ్యి 3 గంటలకి స్టార్ట్ చేస్తాము. రెడీ అయ్యి కార్యక్రమానికి స్వామి యొక్క నిమజ్జన కార్యక్రమానికి అందరూ దయచేసి రెడీ అయ్యి రావాలని మరీ కోరుతున్నాము. దయచేసి అందరూ భోజన కార్యక్రమంలో పాల్గొనవాలని కోరుతున్నాము. నేను బ్యాగ్ హల్ తీసుకున్నాం.